ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన వార్త బయటకొచ్చింది. వివిధ కేసుల్లో బెయిల్పై ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఎస్కేప్ అయినట్టుగా ప్రచారం నడుస్తోంది. వివిధ కేసుల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తల్లి అనారోగ్య కారణాలతో గత నెల 15న ఆయనకి బెయిల్ లభించింది. రాజమండ్రి జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యారు. తల్లికి చెన్నైలో అపోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ సమర్పించారు. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగింపు లభించింది. అయితే బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ అని గుర్తించారు పోలీసులు. అదే సమయంలో అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఎస్కేప్ వ్యవహారం సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయేవారు బోరుగడ్డ అనిల్ కుమార్. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్పై కూడా కామెంట్ చేశారు. మెగా కుటుంబంపై కూడా నీచంగా మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనిల్. బోరుగడ్డపై అనేక కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం 4 పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. అయితే బెయిల్ రాకపోవడంపై బలమైన కారణాలు చూపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా తన తల్లి పద్మావతికి అనారోగ్య సమస్యలు వచ్చాయని, చికిత్స చేయించుకునేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28న సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయారు. అటు తర్వాత తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఈ నెల 1న అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది విచారణకొచ్చింది. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ సర్టిఫికెట్ను ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందుంచారు. పద్మావతి ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇక ఈ సర్టిఫికెట్ ఫేక్ అని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. అసలు ఆమె తల్లి గుంటూరు లలిత ఆసుపత్రిలో అసలు చేరలేదని, ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిసింది. అదే సమయంలో అనిల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో బోరుగడ్డ ఈ నెల 11న లొంగిపోతారా లేదా అన్నది చూడాలి.